హై ఫ్రెండ్స్, నేను మీ దిలీప్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో ఫాంట్స్ అనేవి ఎలాగ యాడ్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. సో ఫాంట్స్ యాడ్ చేస్తుంటే యాడ్ అవ్వటం లేదని చాలామంది అయితే అంటున్నారు కదా. సో మీకు ఎలాగ యాడ్ చేస్తే పిక్సెల్ ల్యాబ్లో ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ అవుతాయి మీకు చెప్తాను. సో మనం ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో ఫాంట్స్ యాడ్ చేస్తుంటే అయితే మీకు యాడ్ అయితే అవ్వట్లేదు. నో డిలీటబుల్ ఫాంట్స్ అనేది కిందన అయితే వస్తుంది. సో ఇలాంటప్పుడు మనమైతే నేను 2 టిప్స్ చెప్తాను మీకు. ఆ ట్రిక్స్ ద్వారా మీరైతే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో ఫాంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరైతే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ క్లోజ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి మీరు స్టోరేజ్ అయితే క్లియర్ చేయండి. క్లియర్ క్యాచ్ అలాగే క్లియర్ స్టోరేజ్ అయితే క్లియర్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి మై ఫాంట్స్లోకి వెళ్ళి ఫాంట్స్ అయితే యాడ్ చేయండి. సో మీకు ఇప్పుడు యాడ్ అయితే ఇప్పుడు ఫాంట్స్ అనేవి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఇంపోర్ట్ అయితే అవుతాయి. ఒకవేళ మీకు ఇప్పుడు కూడా ఇంపోర్ట్ అనేది అవ్వకపోతే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్లో అప్పుడు ఏం చేయాలో మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ నేను క్లియర్ స్టోరేజ్ చేశాను కదా. సో ఇప్పుడు నేను యాడ్ చేస్తుంటే ఫాంట్స్ అనేవి యాడ్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఇక్కడ మీకు యాడ్ అయిపోతాయి ఫాంట్స్. సో ఇలాంటప్పుడు యాడ్ అవ్వలేనప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఫాంట్స్, ఆ ఫాంట్స్ అనేవి తప్పకుండా టీటీఎఫ్ ఫార్మాట్‌లోనే అయితే ఉండాలి. అప్పుడే మీకు ఫాంట్స్ అనేవి అయితే యాడ్ అవుతాయి. ఏ అప్లికేషన్‌లోకి అయితే ఇంపోర్ట్ అయినా అవుతాయి. సో మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్స్ అనేవి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఏదో ఒక ఫోల్డర్ నేమ్ పెట్టుకొని ఆ ఫోల్డర్‌లోకి అయితే ఈ ఫాంట్స్ అనేవి అయితే మూవ్ చేసుకోండి. నేనైతే రాండమ్‌గా ఫాంట్స్ అని నేమ్ ఇచ్చి దాంట్లోకి అయితే మూవ్ చేసుకున్నా. మీరు ఎన్ని తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఆ ఫాంట్స్ అన్ని ఒక ఫైల్ అని ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్‌లోకి అయితే మూవ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మై ఫాంట్స్‌లోకి వెళ్ళండి మళ్ళీను. మై ఫాంట్స్‌లోకి వెళ్ళి మీకు చూపిస్తున్నాను చూడండి. మై ఫాంట్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మీరు అక్కడ టెక్స్ట్ సింబల్ ఉంది కదా, టీ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏ ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసి ఫాంట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే చేస్తే మీకు ఫాంట్స్ అనేవి ఈజీగా అయితే యాడ్ అయిపోతాయి. మీరు సింగిల్ ఫాంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మొత్తం ఫైల్ మొత్తం ఫోల్డర్ అంతా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సింపుల్‌గా అయితే మీరు ఫాంట్స్ అనేవి పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్‌లో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే మీకు తప్పకుండా వర్క్ అవుతుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను. వీడియో యూజ్ అయితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.